చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే చిన్నప్పుడు తెలుగు పుస్తకంలో చదివిన పాఠమే కాదు అమ్మ అన్నం తినిపిస్తూ పాడే పాట కూడా ఇదే. ఆ పాట ఎంత అందంగా ఉంటుందో ఖగోళ శాస్త్రంలో చంద్రమామ చుట్టూ తిరిగే అద్భుతాలు అంతే అందంగా ఉంటాయి. కానీ ఈ అద్భుతాలు కొన్నిసార్లు మాత్రమే కనువిందు చేస్తూ ఉంటాయి. ఆ రోజు ఎవరు మిస్ అవ్వకూడదు. అలాంటి రోజే అక్టోబర్ 6 మరియు 7 తేదీలు. ఈ 2 రోజులు ఖగోళాల్లో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. భూమికి చేరువుగా జాబిల్లి వచ్చి కనువిందు చేయనుంది. సూర్యుడు చుట్టూ భూమి తిరిగినట్టే భూగోళం చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. ఈ క్రమంలో కొన్నిసార్లు భూమికి అత్యంత సమీపంగా వస్తూ ఉంటాడు. పౌర్ణమికి అటు ఇటుగా ఇలా జరుగుతూ ఉంటుంది. ఏడాదిలో 3 నుంచి 4 సార్లు ఇలా రావటాన్ని సూపర్ మూన్గా పిలుస్తారు. ఈ ఏడాది తొలిసారి జాబిల్లి భూమికి సమీపంగా అక్టోబర్ 6న రానుంది. సాధారణ పౌర్ణమి రోజుల్లో కనిపించేదానికంటే మరింత వెలిగిపోతూ పెద్దగా కనిపించనున్నాడు. జాబిల్లి పరిమాణం సాధారణంగా పున్నమి చంద్రుడి కంటే 14% అధికంగా 30% ఎక్కువ వెలుగుతో నిండిపోతూ ఉంటుంది. విద్యుత్ కాంతులు తగ్గిన ప్రాంతాల్లో, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ అద్భుతాన్ని మరింత అందంగా కనిపిస్తుంది. ఈ ఏడాది చివరి త్రైమాసికం ముందు రోజుల్లో ఏర్పడుతూ ఉండడంతో దీనిని హార్వెస్ట్ మూన్ అని కూడా పిలుస్తారు. అక్టోబర్ 6తో పాటు 7వ తేదీన కూడా కనిపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సూపర్ మూన్ను వీక్షించేందుకు ఖగోళ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఎటువంటి ప్రత్యేక పరికరాలు లేకుండానే నేరుగా పున్నమి చంద్రుడిని చూడొచ్చు. ఆకాశం నిర్మలంగా ఉండే ప్రాంతాల్లో మరింత సంపూర్ణ కాంతితో 2 కళ్ళు పట్టనంత అందంగా నిండు చంద్రుడు కనిపించే అవకాశం ఉంది.